వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండోసారి గెలుపు కోసం వైసీపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను అలర్ట్ చేసిన జగన్ టికెట్లపై కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఇటీవలే సీఎం జగన్ 2024 ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఆ సమయానికి అందరూ వైసీపీ గెలుపుకు సహకరించాలని కోరారు. ఇదే క్రమంలో 11 మంది సిట్టింగ్లకు స్థానచలనం కల్పించారు. దీంతో మిగతా ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ఇంకో 50 మందితో కూడా లిస్టు సిద్ధంగా ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలు పదిలమో కాదో అని టెన్షన్ పడుతున్నారు. 2 రోజులుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలకు కాల్స్ వస్తున్నాయి. దీంతో వారు ప్యాలెస్ కు వచ్చి సీఎం జగన్ ను కలుస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా సమావేశమవుతున్న సీఎం జగన్ వారి నియోజకవర్గ పరిస్థితిని వివరిస్తున్నారు. అక్కడ ఎలాంటి మార్పులు అవసరమన్న అంశంపైన చర్చిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో పరిస్థితి అస్సలు బాగోలేని వారికి మాత్రం వారి ప్రోగ్రెస్ కార్డు చూపించి టికెట్ ఖాళీ చేయాల్సిందేనని ఖరాఖండిగా చెప్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు ప్యాలెస్ నుంచి పిలుపు రావడంతో వారు సీఎం జగన్ ను కలిశారు. మంత్రి చెన్నుబోయిన వేణుగోపాల్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు చెంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిలు కూడా సీఎంఓకు రావడం చర్చనీయాంశమైంది. అయితే ఈ అందరితో జగన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. మరికొంతమంది మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. దీంతో మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, విశాఖపట్నం జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కలిశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై సీఎం జగన్ చర్చించారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్ఛార్జీలను వైసీపీ అధినేత ఖరారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సీటు విషయమై అభ్యర్థులకు సీఎం జగన్ స్పష్టత ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి రాబోయే ఎన్నికల్లో టికెట్ నిరాకరిస్తున్నారని, అందుకు గల కారణాలను జగన్ వివరిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు వారి స్థానంలో నియమితులైన అభ్యర్థులకు సహకరించాలని జగన్ చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే టికెట్ దక్కని వారికి రాబోయే ఎన్నికల్లో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన ప్రాధాన్యతను కల్పిస్తానని కూడా జగన్ హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు మిగిలిన వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కబురు వస్తుందేమో అని కంగారు పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తానని జగన్ తేల్చి చెప్పడంతో తమ నెంబర్ వస్తుందేమో అని చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. వచ్చే వారం ఎంపీ అభ్యర్థుల జాబితాపై సీఎం ఇదే తరహా సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.